Audio Jungle. Audio Jungle. नमस्कार, स्वागत है आप सभी का इंडिया टीवी 360 में और आप देख रहे हैं रंगारेड्डी से क्राइम रिपोर्टर केवी राजू की रिपोर्ट। शेरलिंगमपल्ली निर्वाचन क्षेत्र में नामांकन दाखिल करने वाले विभिन्न दलों के उम्मीदवार। रंगारेड्डी जिले के अंतर्गत शेरलिंगमपल्ली निर्वाचन क्षेत्र में मियापुर, चंदन नगर, शेरिंगलमपल्ली, कोंडापुर, गाचीबौली, माधापुर, हैदरनगर के टीआरएस उम्मीदवारों ने शेरपंपल्ली अंचल कार्यालय में ईजी को नामांकन सौंपा। घंटों बाद पार्टी वर्चस्व टीआरएस टिकट के आवंटन से खुश था। कॉर्पोरेटर बोब्बा नवाता रेड्डी के प्रदर्शन पर आपत्ति जताते हुए कासिरेड्डी को सिंध के लिए एक टीआरएस टिकट मिला, जबकि अन्य डिवीजनों को उम्मीदवारों के टिकट का पूरा विवरण नहीं मिला। ये अभियान जीत और हार मतदाताओं के हाथों में है। कल से एक महिला कार्यकर्ता को 250 रुपए दिए गए थे और उन लोगों द्वारा देखा जाना चाहिए जो नामांकन के लिए नामांकन की तलाश कर रहे हैं। జాతీయవాదంతో కూడుకున్న భారతీయ జనతా పార్టీని గెలిపించాలని ఈ సందర్భంగా మనవి చేస్తున్నాం. కొండాపూర్ 104 డివిజన్ రెండవసారి కార్పొరేటర్ అభ్యర్థిగా నాకు టికెట్ కేటాయించిన మా ముఖ్యమంత్రి కేటీఆర్ గారికి మా మహమూద్ అలీ గారికి, మొత్తం క్యాబినెట్కి, ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలకు, ముఖ్యంగా మా ఎంపీలకు, నాకు సహకరించిన ప్రతి ఒక్కరికి ఈరోజు నేను రేపు జరగబోయే డిసెంబర్ 1 రోజు ఎన్నికకు నాతో పాటు వచ్చి ఈరోజు ఇంతమంది మద్దతు పలికినందుకు కూడా వారికి, నాకు సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా నా మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు, మనస్ఫూర్తిగా నమస్కారాలు తెలియజేస్తున్నాను. మా ముఖ్యమంత్రి మా కేటీఆర్ గారు చేసిన సంక్షేమ కార్యక్రమాలు గురించి చేసి చూసి ఈరోజు నేను వస్తుండనే ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు, ఎంఐఎం వాళ్ళు, బీజేపీ వాళ్ళు కూడా ఆకర్షితులై ఇప్పుడు నాకు మద్దతు పలికిరు. నాతో పాటు కలిసినందుకు కూడా వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నేను మీరు ఒకసారి ఆలోచించండి నాకు ఎంత మెజారిటీ వస్తుంది. నేనే ఊహించాను. ఈసారి నేను ఈ 150 డివిజన్లలో కూడా నేను చేసిన అభివృద్ధి, నా డివిజన్ అంటేనే ఈరోజు ప్రపంచంలో పేరు పొందిన డివిజన్ నాది కొండాపూర్. ఈరోజు కొండాపూర్ డివిజన్ హైటెక్ సిటీ ఎంత అభివృద్ధి చేస్తుందో ఈరోజు మొత్తం ప్రపంచము కాదు, భారతదేశము కాదు, ప్రపంచం కూడా దృష్టి మన తెలంగాణ, నా డివిజన్ మీద ఉన్నదని కూడా కొండాపూర్ తెలియజేస్తున్నాను. అదేవిధంగా నేను ఇప్పటికీ నా డివిజన్లో అప్పుడు చూస్తే బస్తీల నుంచి, స్లమ్ల నుంచి హైటెక్ కాలనీలో కూడా, బస్తీలలో కూడా అక్కడ డెవలప్మెంట్ లేదు. పేరుకి హైటెక్ ఉండే ఈ 6.5 సంవత్సరాలలో మా కేటీఆర్ గారి సహాయ సహకారంతో నేను 70% పూర్తి చేసిన. ఇప్పుడు మిగిలింది 30%. నాకు 5 సంవత్సరాలు కూడా నా మొత్తం డివిజన్ని అభివృద్ధి చేయాలంటే నాకు అంత అవసరం లేదు టైము. నేను ఈ 150 డివిజన్లో కూడా నేను అభివృద్ధి, మన డివిజన్ని నేను ముందంజలో ఉండి ఒక ఆదర్శ డివిజన్గా తీర్చిదిద్దుతున్నాను. నేను మా ప్రజల సహకారంతో అందరికీ కూడా నేను మరింత అభివృద్ధి చేసేందుకు కూడా నాకు మళ్ళా అవకాశం ఇస్తానని కూడా నాకు పూర్తి నమ్మకం ఉన్నది. ఈరోజు చూస్తే నాకు రాత్రి టికెట్ డిక్లేర్ అయింది. నేను ఎవ్వరికి కూడా చెప్పలే. నా వయసుతోనే ఎంతమంది వచ్చిర్రో, ఎంత మెజార్టీ వస్తుందో మీరు ఊహించుకోవాలని కూడా, నా ప్రజలు ఊహించుకోవాలని కూడా, అపోజిషన్ వాళ్ళు కూడా ఊహించుకోవాలని కూడా నేను తెలియజేస్తున్నాను. మేయర్ రేస్లో మీరు ఉన్నారని చెప్పేసి పబ్లిక్ టాక్ మేయరు లేదు, నేను లేను. అది అధిష్టానం అది ఏదంటే అది నేను ముందు కూడా అది నేను అడగలేను కూడా. నేను మీతో ఇప్పుడు చెప్తున్నా, నేను కార్పొరేటర్కు కూడా నేను
ఇంతకు ముందు కూడా నేను ప్రయత్నం చేయలే, ఇప్పుడు కూడా చేయలే. పనిని బట్టి ఎవరికి కూడా డివిజన్ శేర్లింగంపల్లి టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా మరి ఈరోజు నామినేషన్ దాఖలు చేయడం జరిగింది. మొట్టమొదటి నామినేషన్ నాదే. మరి మొట్టమొదటిది భారీ ఎత్తున మెజార్టీతో గెలుస్తున్నా అని చెప్పి సందర్భంగా తెలియజేస్తాను. మరి శేర్లింగంపల్లిలో గత ఎలక్షన్లలో శేర్లింగంపల్లి కాన్స్టిట్యున్సీలో అత్యధిక మెజార్టీ తీసుకొచ్చినటువంటి డివిజన్ శేర్లింగంపల్లి డివిజన్. మరి ఈసారి కూడా అంతకంటే రెట్టింపు ఉత్సాహంతో పనిచేసి నా కార్యకర్తలందరూ కూడా నా ప్రజలందరూ కూడా మంచి అత్యధిక మెజార్టీతో ఈసారి కూడా నేను విజయోత్సవ మహాసభ జరుపుకుంటామని చెప్పి ఈ సందర్భంగా జై తెలంగాణ. Audio Jungle. Audio Jungle.